దీని పేరేంటి? అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మంచి మంచి కట్టుబాట్లు సార్. మెల్లిగా తీ, కంట్లో పడుతుంది. ఫాస్ట్ గా స్లో. 4 मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. ఒరేయ్ నీ చడ్డీలోకి వెళ్ళిపోతున్నారు అని లేదు నుంచోరా. దీంట్లో ఇంకోటి పెట్టు. ఓ మై గాడ్, నేను వేరే గేమ్ ఆడతా. అపరిచితుడురా నువ్వు. ఎల్లు లోపల ఎల్లు. ఇది ఎక్కు. వెళ్దామా హెయిర్ కట్ కి? ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? ఇది డోర్ లాక్ లేదు. తిరిగిపోతుందరా. అట్లుంటది మనతోని. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి చైతనుష్. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇవాళ ఋగ్వేద్కి ఫన్ టైం ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. మణికొండలో కొత్త ప్లే స్టోర్ ఓపెన్ అయింది. అంటే ఇక్కడ గేమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. మేరీ గో రౌండ్ అని ప్లే ల్యాండ్ ఇక్కడ ఒకటి ఉంది, ఓపెన్ చేశారు. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఋగ్వేద్ అయితే వచ్చాడు, రెడీగా ఉన్నాడు. ఎరా రెడీ ఆడడానికి? దీని పేరేంటి చెప్పు. దీని పేరేంటి? అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? It made it the ground lay. సో ఆల్రెడీ 2-3 సార్లు వచ్చాడు కనుక వాడికి బాగా అలవాటు ఇక్కడ. సో మరి వాడు వెళ్ళి వాడి ఫన్ టైంని ఎంజాయ్ చేయబోతున్నాడు. వాడితో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి వీడి ఫన్ గేమ్స్ని. రెడీయా? ఏ గో దెన్ గో. వెళ్ళి మమ్మీతో పాటు వెళ్ళి. నేనే, వాడే వస్తాడు. అదిగో వాడే తీస్తాడు షూ కూడా. వావ్. ఇది మళ్ళీ ఏం చేయాలి షూస్ని? మంచి మంచి కట్టుబాట్లు సార్. ఓకే. ఏం చేస్తున్నావు? బాగుంది కదా ఇది శాండ్ పిట్. సో ఇక్కడ ఏంటంటే షేప్స్ని తయారు చేయడానికి ఉంది. వాడే చెప్తాడు. ఇదేంటి కన్నా? Starfish. ఇది Crab. ఇది Goldfish. Tortoise. నెక్స్ట్ ఇదేంటి? ఋగ్వేద్. Dan crab. తీసుకుంటా ఇలా. ఏం చేస్తావు అది? అంతే, మనం తయారు చేయడం, వాడు అన్ని పీకడు. అయ్యయ్యో, ఇక్కడ ఆడదామా? అదిగో పప్పతో ఆడతావా? అది వెళ్ళు. క్లే అయిపోయింది. వస్తాడు చూడు. మీకు కావాలా? సో పిల్లలు ఆడుకోవడానికి అయితే ఇక్కడ మంచి టైం పాస్. ఆ పాట పాడుతున్నాడు వాడు. ఏం పాడుతున్నాడు రా? రైన్ రైన్ గో అవే. రైన్ గో అవే. సరే వీటిలో అన్నిట్లో ట్రక్లో తీసుకెళ్ళు మరి ఫాస్ట్గా. అన్నీ అయ్యి లోడ్ చేయి. లోడ్ చేయి. 1 2 3 4 5 ఇలా దీంతో లోడ్ చేయి. దీంతో స్పూన్తో తీసేయి. కమాన్. 1 2 మెల్లిగా తీ, కంట్లో పడుతుంది. ఫాస్ట్గా స్లో. 4 मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. కమాన్. మరీ మెల్లిగా అంటే చూడండి, ఆడు మరి మెల్లిగా తీమనని మరీ స్లో మోషన్ చేస్తున్నాడు కీర్తిలాగా. కన్నా తీసేయి కన్నా. రెడీ? మరీ అంత స్లో మోషన్ వద్దురా రే. 1 రూపీ చెప్తే 100 రూపీస్ యాక్ట్ చేస్తున్నాడు రా. ఫాస్ట్ కానీ. 1 2 3 వద్దు స్పూన్తో సారీ. 4 స్పూన్తో. 5 దీంతో చెయ్యి. సో ఇలాంటి గేమ్స్ ఆడడం వల్ల ఏంటంటే వీళ్ళు కొంచెం ఫిజికల్గా యాజ్ వెల్ యాజ్గా మెంటల్గా త్వరగా యాక్టివ్ అవుతారు.
ఒరే నీ చడ్డీలోకి వెళ్ళిపోతున్నారు అన్ని లేదు నుంచోరా. దట్ సైడ్ వెళ్దాం దా. కమ్ నెక్స్ట్ గేమ్ కమ్ లెట్స్ గో. ఈ గేమ్ అయిపోయింది. హార్స్ ఎక్కుదాం. హార్స్ కమ్ హియర్. ఇక్కడ ఆడదాం ఇవి. అది ఇది ఎక్కేసి ఇది వస్తాడు. ఎక్కురా చూద్దాం ఎలా ఎక్కుతావా. కమాన్ స్పైడర్ మ్యాన్ ఎక్కు. స్పైడర్ మ్యాన్ బట్టలు వేసుకోవడం కాదు, స్పైడర్ మ్యాన్ లో ఎక్కాలి. కమాన్ దా ఎక్కు. కమాన్ స్పైడర్ మ్యాన్ కమాన్. స్పైడర్-మ్యాన్ స్లైడ్ ఆడతా. ఇప్పుడు స్లైడ్ ఆడతాడు. స్పైడర్ మ్యాన్ స్లైడ్ ఆడతావా? ఆడు మరి. 1 2 3. ఓ ఎల్లు మరి స్పైడర్ చేయి. సిక్ గో. అమ్మో ఓ yes. ఈ లైట్స్ ఏంటి కన్నా? ఇది లాంచ్ చేయలేదు. ఇది లైట్స్ పెట్టు కన్నా. నువ్వు పెట్టు లైట్స్ ABCD పెట్టు. అదా ఆడతావా? నువ్వు హల్క్ అంట వాడు స్పైడర్ అంట. నేను హల్కా. ఇవేంటి గేమ్స్? ఇలా పెట్టి ఎలా పెట్టాలి? ఇది ఇలా పెట్టి ఇది ఇందులో పెట్టాలా? బ్యాట్మ్యాన్ చూడు దీని మీద పెట్టు. దీంట్లో ఇంకోటి పెట్టు. ఓ మై గాడ్. నేను వేరే గేమ్ ఆడతా. అపరిచితుడురా నువ్వు. అప్పుడే అయిపోయిందా? ఇలా అనుకో. ఇన్ని గేమ్స్ ఆప్షన్స్ ఉంటే ఇంకంతే. ఆడు ఏ గేమ్ ఆడతాడో మనకే తెలియదు, మనం పరిగెడుతూనే ఉంటాం. దీంట్లో లోపలికి ఇది వెళ్ళాలి, లోపల నుంచి రావాలి, దీని నుంచి బయటికి రావాలి. అంబేగాలు ఎల్లు లోపల ఎల్లు. నువ్వు నేనా? అందులో ఎలా వెళ్తుందిరా మమ్మీ? మమ్మీ వెళ్తే రాదు. కమ్ బేబీ. అది నువ్వు కట్టావు కదా, ఇప్పుడు దాన్ని వాడు ఈకాలి. సపరేట్ చేయాలి. అదిగో అది చూడు ఆ కార్ వెళ్ళింది బాగుంది. కానీ ఆ కార్లో వస్తావా? బిలిపిది కమ్. అది ఆడదాం దా. ఈ కార్ అదిగో చేద్దామా? అప్ప తీసుకెళ్తున్నాడు. కమ్ దా ఇటు ఇటు కమ్. దా ఈ కార్లో రా. అది ఆడు. కమ్ యా. రెడీ కూర్చో. ఎక్కువ. రెడీయా? అట్ను ఉండు. రెడీ? Yes, 1 come. 2. మళ్ళీ మళ్ళీ హాయ్ గ్రీన్ గ్రీన్ గ్రీన్. దాట్రా దిగు అని తీసుకురా. మళ్ళీ కానీ దీని లోపల జంపింగ్ చేస్తావా? జంప్ జంప్. ఈ లోపల జంపింగ్ చేస్తావా? రెడీ? కానీ ఇక్కడ జంపింగ్ చేద్దాం దా. రుద్వేత్ దా ఇట్రా, ఇక్కడ రా, పైకి రా. కన్నా ఈ పైన జంపింగ్ చేద్దాం దా. నో నో ఇది ఎక్కు, ఇది ఎక్కు. అదే కంగారు పెట్టొద్దని. ఎక్కడ తగిలే? ఎక్కడ తగిలే? ఇది తగిలిందంట. ఏం కాలేదు. హీరో స్పైడర్ మ్యాన్ ఎక్కడ తగిలింది చెప్పు. ఇది 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 తగిలింది. అవునా? అమ్మా సారీ సారీ. సారీ. సరే ఇందులో కూర్చో. ఇది పైకి ఎక్కు చూపి. నువ్వు స్పైడర్ మ్యాన్ కదా, ఇది ఎక్కు కన్నా. ఇది ఎక్కు. ఇది ఏం పడిపోయావా? షట్ అంటే పడిపోయి. ఇది బాల్స్ వే. ఇది గన్ షూట్ కన్నా. గన్ షూట్ చేయి. గన్ షూట్ కమాన్. అందులో అన్ని బాల్ వే. అదిగో వాడికి స్విచ్ కూడా తెలుసు. ఆన్ చేసుకున్నాడు ఆడే. ఓ మై గాడ్. ఆన్ చేసుకుని ఆడేసుకుంటున్నాడు. ఏ గుడ్ బాయ్. ఆడే ఆన్ చేసేసాడు. ఓ వా. మళ్ళీ అయిపోయిందంట. అది ఆడతావా? బౌలింగ్ డాన్సింగ్. అక్కడ అన్ని బాల్ వేస్తే పైనుంచి పడుతుంది కదా. ఓ ఓ ఓ ఓ ఇలా బాల్స్ వేస్తే ఫిల్ అయ్యాక అది ఓపెన్ అవుతుంది, బాల్స్ పడుతుంది.
అదిగో అలా. ఓ అదిగో వచ్చింది బాల్. చూడు బాల్స్ పడుతున్నాయి. ఇదొక బాల్ పడింది. వావ్, బాల్స్ ఫిల్ చేద్దాం. ఏంట్రా చూస్తున్నావు, బాల్ వస్తుందా లేరా? దా దా, వచ్చింది బాల్ వచ్చింది. ఇగో రుద్వేద్, దా 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 దా, ఇది ఆడదాం ఫస్ట్. ఇక్కడ ఇవన్నీ పడుతుంది. లోపల గన్ కూడా ఉంది. రెడీ, వస్తున్నాయి, ఓపెన్ అవుతున్నాయి. రెడీ, వాడికి ఇంకా చూడలేదు వాడు. ఇక్కడ చూడు, ఇప్పుడు ఓపెన్ అవుతుంది. అయిపోయింది. ఇప్పుడు హెయిర్ కట్కి వెళ్దామా? హెయిర్ కట్ కార్లో. ఇప్పుడు ఇది పట్టుకెళ్తాను, అక్కడ హెయిర్ కట్ చేయించుకుంటావా? మమ్మీ పట్టుకొస్తా ఇది. సరే దా, పట్టుకెళ్దాం. కమ్ దా. నేను అక్కడ ఆడుకుంటూ హెయిర్ కట్ చేయించుకుందాం. కమ్, అక్కడ కార్లో కూర్చొని మనం హెయిర్ కట్ చేయించుకుందాం. అక్కడ నేను వద్దు, అప్పు ఉంటాడు, మమ్మీ హెయిర్ కట్ చేద్దాం. పద, క్లే తీసుకెళ్దాం అక్కడికి. ఇది ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా కన్నా, మనం అక్కడ వెళ్ళి ఆడుకుంటూ ఇలా హెయిర్ కట్ అయిపోతుంది. యాక్చువల్లీ ప్లాన్ ఏంటంటే వాడికి ఇక్కడ తీసుకొచ్చి హెయిర్ కట్ చేపిద్దామని. ఇక్కడ హెయిర్ కట్ చేసే సెక్షన్ కూడా ఉంది పిల్లలకి. సో అక్కడ కార్ కూడా ఉంది, అని తీసుకుని మబ్బు చేసి కట్ చేద్దాం అని అనుకుంటున్నాం. బట్ ఆడు ఒప్పుకోవట్లే. ఇలా వెళ్దామా హెయిర్ కట్కి? ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? వదిలే ఏంట్రా, వదిలే. అక్కడ ఎలిఫెంట్ ఉంది, ఎలిఫెంట్ చూద్దామా? ఎలిఫెంట్ చూపినా మమ్మీ? దా, ఎలిఫెంట్ చూపిస్తాం దా. వాడికి చాలా టాలెంట్ ఉంది. వచ్చే ముందు 100 సార్లు చెప్పాను కంపల్సరీ హెయిర్ కట్ చేయించుకుంటేనే తీసుకెళ్తానని. బట్ ఆడు చీటింగ్ చేసావు రుద్వేద్. అదిగో నీకోసం ఎలిఫెంట్ పెట్టారు అక్కడ. వెళ్దామా? ఇది ఆడాక వెళ్దామా? ఇది ఆడాక వస్తాడంట. అది ఊరికే ఆడు బిస్కెట్ వేస్తాడు, మీకు నాకు బిస్కెట్. అది హెయిర్ కట్కి వస్తాను, ఇది అయ్యాక వస్తాడంట. చూద్దాం మరి. ఇది ఆడాక వెళ్దామా? చూడు అక్కడ నీకోసం ఎలిఫెంట్ చైర్ రెడీగా ఉంది. చూడు అదిగో. నీకోసం వాళ్ళు క్రేజీ బాల్ ఇస్తారంట, ఓకేనా? తర్వాత ఎలిఫెంట్ లో కూర్చోపెడతా. ఇగో నీకోసం ఇదిగో ఈ బేర్ కూడా తీసుకొచ్చారు. బాగుంది కదా? బాగుంది. ఇప్పుడు హెయిర్ కట్ చేయించుకుంటూ ఆడుకుంటాడు. ఇందులో కూర్చుంటావా? హెయిర్ కట్ కార్లో కూర్చో, ఊగుతూ ఉంటది. ఇదిగో బూమ్ 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 పిపి. సో డ్రైవింగ్ చే. హెయిర్ కట్, మీ పేరు? ఆంటోనీ కట్ చేస్తున్నారు, హెయిర్ స్టైల్ ఇవ్వబోతున్నారు రుద్వేద్కి. నేను తీసుకొస్తా, క్రేజీ మమ్మీ తీసుకొస్తుంది. సో రుద్వేద్ హెయిర్ స్టైల్ ఆంటోనీ ఎలా చేస్తున్నారో ఏంటో చూద్దాం మనం. ఇది డోర్ లాక్ ఇరిగిపోతుందరా, అట్లుంటది మనతోని. సో హ్యాపీగా పిల్లల్ని ఇలా ఆడిస్తూ హెయిర్ కట్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ ఉంది చక్కగా. వావ్, స్పీడ్, వావ్. మీ అందరికీ తెలిసిందే కదా, ఒక పిల్లలకి హెయిర్ కట్ చేయించాలంటే ఎంత పెద్ద టాస్క్. సో కొత్తగా ఏం చెప్పక్కర్లేదు వాళ్ళకి. అప్పలకు డ్రైవింగ్ అప్ప ఎలా డ్రైవింగ్ చేసేది? స్పీడ్. నేను తీసుకొస్తా, కూర్చో. ఎవరు కావాలంట? క్రేజీ బాల్స్ నేను పట్టుకొస్తా. ఓకే మమ్మీ తీసుకొస్తా. జరగండి అని చెప్పు. జరగండి.
ఎలా ఉంది నా డ్రైవింగ్ అని అడుగు. ఎలా ఉంది అక్కడ అడుగు నా డ్రైవింగ్. ఆడియన్స్ని అడుగు, కెమెరాలో అడుగు, నా డ్రైవింగ్ బాగుందా అని అడుగు. బాగుందంట అడుగు. సో ట్రిమ్మర్తో చేద్దాం మ్యాక్స్. చూడు ఇది, చూడు ఇది డ్రెస్సెస్ చూడు, ఇది చూడరా. ఇదేంటిది, ఇదేం టాయ్? స్పైడర్ మ్యానా? వద్దు ఇది వద్దు, ఇది వద్దు, మామూలు కట్ చేద్దాం. వాడు అసలు హెయిర్ కట్ ఏం చేస్తాడో ఏంటో. హెయిర్ కట్ చేయించుకో, నువ్వు చూడు అదిగో. అలా అలా. గుడ్ బాయ్ కన్నా, సూపర్. హెయిర్ కట్ చేయించుకుంటున్నాడు. గుడ్ బాయ్ అప్ప బేబీ, సూపర్. క్లోజ్ యువర్ ఐస్. ఓకే ఓకే, ఇది వద్దు, ఇది వద్దు, మామూలు హెయిర్ కట్. కళ్ళు కంట్లో వాటర్ కన్నా, అది అంతే. ఏం లేదు, ఇదిగో అదిగో బాల్, ఫిష్, క్రీసీ. అది ఇలా అంటే స్వీజీ అవుతుంది. ఫోన్ హెయిర్ కట్ వద్దంట. అప్ప హెయిర్ కట్. ఓకే ఇదిగో. ఏం కన్నా? ఇదిగో కన్నా. భయం వేస్తుంది. భయం లేదు, అప్ప ఉన్నాడు కదా. దిగొద్దు, ఏమీ లేదు కన్నా. అది మనం ఇది చూద్దామా, ఇదిగో ఇది తీసుకుందామా జిరాప్ షాప్కి వెళ్ళి. స్లైడ్ స్లైడ్ వద్దా? స్లైడ్ తీసుకుందామా? మనం స్లైడ్ కొందాం. హెయిర్ కట్ అయ్యాక జిరాప్ షాప్కి వెళ్ళి. ఇదిగో ఇదిగో ఇదిగో. సరే వాడు చేయించుకోరా నాకు తెలిసి. వద్దా? వాడెక్కడ చేయించుకోవా? చేయించుకోవా? ఏమా మరి. సో అది రుద్వేతో పడే టాస్క్లు అంతా ఇంత ఉండవు. సో వాడు ఇంకొంచెం మబ్బు చేసి మాయ చేసి వీడికి హెయిర్ కట్ చేద్దాము. సో మరి వీలాగ్ లెంత్ పెరిగిపోతుంది కదా. యాక్చువల్లీ వాడు ఏం చెప్పాడు తెలుసా నాతో? పెడిక్యూర్ చేయించుకుంటాను, మెనిక్యూర్ చేయించుకుంటాను, హెయిర్ కట్ చేయించుకుంటాను అని చెప్పొచ్చాడు. వాడన్నీ చెప్తాడు. సో అన్ని చెప్పిన వాడిని జరిగినట్టే. పోనీ ఇలా నీట్గా దువ్వ కదరా, పోనీ అదే చాలులే. సో రుద్వేద్ అయితే వాడు పెడిక్యూర్కి రెడీ అయిపోయాడు. ఇక్కడ రుద్వేద్కి కూడా పెడిక్యూర్ ఉంది పిల్లలకి. సో వాడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడ బుడుగులు వస్తూనే ఉంటాయి కదా. బాగుందా? బాగుందా నీకు? లెగ్స్కి రిలాక్స్గా ఉందా? ఎంజాయ్ చేస్తున్నాడు వాడు. చైర్ అంట ఇది. ఏం చైర్ రా ఇది? ఓ మీకు కాలు నొప్పులు ఉన్నాయంట వాడికి. ఎవరికైనా కాలు నొప్పులు ఉంటే పెడిక్యూర్ చేయించుకుంటే కాలు నొప్పులు రావని చెప్తున్నాడు వాడు. అంతేనా? వాటర్ అదే పడుకొని లేచినప్పుడు కాలు నొప్పి అన్నాడంట, అందుకు పెడిక్యూర్ చేయించుకుంటున్నాడంట. కాలు నొప్పి ఎందుకు వచ్చిందిరా నీకు? వాడు పరిగెట్టి కాలు నొప్పులు వచ్చాయంట. పాపం జిమ్ చేసి స్పోర్ట్స్ ఆడి నొప్పి వచ్చిందా? నొప్పి వచ్చింది, అందుకే వెళ్ళి వాష్ చేసుకోండి. ఏ ప్లే ఏరియాకి వచ్చావు నువ్వు? ఇది అది అదే ప్లే ఏరియా పేరేంటి? ప్లే గ్రౌండ్ వచ్చేసి అది ప్లే జోన్. ఏంటి పేరేంటి? మేరీ మేరీ గోల్యాండ్. ఇలా వాపస్ వచ్చి కాలో వాష్ చేయాలి. వాష్ చేయండి. ఇంకేమైనా టిప్స్ చెప్తావా మన సబ్స్క్రైబర్స్ కి? హ్యాండ్ పెట్టకూడదు. ఇలా పెట్టి హెయిర్ కట్ గురించి కూడా చెప్తారా ఏమైనా మీరు? కట్టొద్దు. వాష్ చేయాలి. హెయిర్ కట్ వద్దంటే ఓన్లీ వాష్ చేయాలి. హెయిర్ కట్ ఎందుకు చేసుకోవట్లేదు మీరు? హెయిర్ కట్ ఎందుకు వద్దు? హెయిర్ కట్ ఎందుకు వద్దు? ఇలా చేసి ఇలా హెయిర్ కట్ ఎందుకు వద్దు? అప్పతో చేయించుకుంటానని చెప్పు. అప్పతో చేయించుకుంటావా? అప్ప గుండు కొట్టడం తప్ప రాదు కదరా వేరే హెయిర్ కట్. అది చాలా. నీకు గుండు ఓకేనా? ఓకే ఓకే. గుండు ఓకే అండి. ఓకే. కాలు నొప్పులు ఇప్పుడు తగ్గిందా నీకు?
మళ్ళీ తగ్గుతా. మళ్ళీ తగ్గిస్తావా? ఓకే. నెక్స్ట్ ఇంకేం కావాలి? మసాజ్ కావాలా మీకు? మసాజ్ కావాలి. అబ్బా, మసాజ్లు కావాలంట. ఏ మసాజ్ కావాలి? ఇలాంటి వెయిట్ రావద్దు. మరి నెయిల్ పాలిష్? నెయిల్ పాలిష్ వాడికి ఎందుకు? నేను రాసుకుంటుంటే అడుగుతుంటాడు. తెలియక కదా. నెయిల్ షేప్, నెయిల్ షేప్. ఇదేంటి? ఇంకేం కావాలి నీకు ట్రీట్మెంట్? మెనిక్యూర్. ఇదిగో మా ఏమేమి ఎక్సర్సైజులు చేసావు మార్నింగ్ నుంచి? ఇలా ఎక్సర్సైజ్ చేసి వెయిట్ ఉంది, అందుకే కాళ్ళు నొప్పిస్తుంది. ఓ, వెయిట్లన్నీ లిఫ్ట్ చేసి కాలు నొప్పి వచ్చిందంట బాబుకి. ఓకే. ఇంకా ఏంటి, ఫుడ్ ఏమైనా తిన్నావా? ఫస్ట్ తినేసి పడుకుని దించేసి ఆ, లేచిక ఆ, పడుకొని ఆ, అందుకే సాక్స్ వేసుకొచ్చి ఆ, చూసుకొని మొత్తం ఆ, పగ్గేసి ఆ. కాళ్ళు నొప్పించింది. ఇన్ని చేయడం వల్ల కాలు నొప్పి వచ్చిందంట. ఫైనల్ గా ఏంటంటే కాలు నొప్పి వస్తే మనం ఇలా పెడిక్యూర్ చేయించుకుంటే రిలాక్స్ అవుతుందంట. అంతేనా? సో హెయిర్ కట్ చేద్దామా ఇప్పుడు? చేసేద్దామా హెయిర్ కట్? ఫస్ట్ పెడిక్యూర్ అంటే హెయిర్ కట్ ఎలా తప్పించుకోలో చేసుకుంటున్నాడు. సో ఓవరాల్ గా మరి వాళ్ళందరికీ చెప్తావా? ఎపిసోడ్ నచ్చితే ఏం చేయాలి చెప్తావా? ఎపిసోడ్ నచ్చితే ఏం చేయాలి? అక్కడ ఈ ప్లేట్లో వెళ్తే వాష్ చేసి అందుకే దమ్ చేసి పడిపోతా, అందుకే వాష్ చేయాలి. ఓకేరా. వీడియో నచ్చితే ఏం చేయాలి? లైక్ పక్వాయి వీడియో. బాయ్. లైక్, సబ్స్క్రైబ్, వీడియో బాయ్ బాయ్ అంట. సో వీడితో అన్ని మరి చెప్పేసి అందరికి బాయ్ బాయ్ చెప్పే. ఎంతసేపు చూస్తారు వీడియో? ఆల్మోస్ట్ 20 minutes పైన అయిపోయింది. ఓకే, వాడిని చూసుకొని వాష్ వాష్. ఓకే, అదిగో బాయ్ చెప్పేద్దాం. సో బాయ్ చెప్పు అందరికి. బాయ్. కీర్తి జై ధనుష్. ఇది ఆడదామా? ఇది ఆడదాం. కీర్తి జై ధనుష్ చెప్పేసి. ఇది డైనోసార్. బాయ్. Love you all Love you all. చెప్పు. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ. బాయ్ బాయ్. టేక్ కేర్. బాయ్ చెప్పేసి. బాయ్. ఇక్కడ ఆడదామా? ఇక్కడ ఆడుకోకన్నా, నిన్ను ఇక్కడ ఈ డబ్బుతో పాటు ఉంచేసి మేము ఇంటికి వెళ్ళిపోతాం. ఓకేనా కన్నా? అంట.